కిరీటం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మారేవంతన్న గన్నది మన తెలంగాణ మూరంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మురగాడు నాది కొడుతాడు అడు ఎవడు ఇడు ఎవడు అందరం రేవంతు వెంటే మూరంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు సూర్యుడు మన రేవంతన్న నిగదీసి అడిగే మురగాడు ఈకో హిల్ పార్క్ 85 ఎకరాల్లో ఇది ఒక అర్బన్ లంగ్ స్పేస్గా, అర్బన్ లంగ్ స్పేస్ అంటే ఈ మహానగరం బాధ్యత ఎవరే కానీ మూసీ నదిని కానీ ఎక్కడైనా ఏ ల్యాండ్ ఇచ్చినా ఎవ్వరు బాధపడే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మేము కొట్లాడి అన్నా ఇది కాదు అని సంజాయించి మీకు అందరు కూడా న్యాయం చేసేటట్టు ఎవరు మాట్లాడకుండా ఆ నదిని కూడా సాఫ్ చేసి మేమందరం కూడా ముందంజడం అని చెప్పి నేను ఇస్తున్నాను. థ్యాంక్ యూ అందరికి. ధన్యవాదాలు సార్. స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ప్రకాష్ గౌడ్ గారు, మల్లు రవి గారు, ఉన్నది పిట్టలు ఎన్నో ఎన్నో విదేశ అండంలోనే అన్నిట్ల పెద్దదంట, ప్రపంచంలో నంబర్ 2 అంట, భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి లేదు. ఇంత మంచిది మన హైదరాబాద్ నగరానికి తెచ్చుడు, రంగారెడ్డి జిల్లాకి తెచ్చుడు చాలా చాలా సంతోషం. కానీ ఇవి కేవలము పర్యాటక కేంద్రానికి కొరకే కాదు, ఇటువంటి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని మీద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ప్రభుత్వ బాధ్యత. హిమాయత్ సాగర్ ఎకో పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ పెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే వండి పెట్టుకుంటూనే ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నను అభినందించండి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని, ఇల్లు మంచిగా ఊడ్చుకొని, మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం